అందరికీ నమస్కారం. లాస్ట్ టాపిక్లో మనం ఏం నేర్చుకున్నామంటే డివైఎల్ స్టార్టర్కి పవర్ వైరింగ్, కంట్రోల్ వైరింగ్ ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. అలాగే మోటార్ జాగింగ్ ఆపరేషన్ సర్క్యూట్ అనేది ఏ విధంగా చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మోటార్ ఆన్ అయినప్పుడు మనకి ఇండికేషన్ ల్యాంప్ రావాలి, మోటార్ ఆఫ్ అయినప్పుడు కూడా రావాలి, మోటార్ అనేది ట్రిప్ అయినప్పుడు కూడా రావాలి. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో మరొకసారి మా యొక్క యాప్లో ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో కోర్సుని సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నందుకు మరొకసారి ధన్యవాదములు మీకు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మోటార్ అనేది ఆన్ అయినప్పుడు మనకి ఇండికేషన్ రావాలి, ఆఫ్ అయినప్పుడు ఇండికేషన్ రావాలి, ట్రిప్ అయినప్పుడు ఇండికేషన్ రావాలి. సో ఇండికేషన్లు అన్నీ 3 ఇండికేషన్లు. దానికోసం నేను ఏం చేస్తానంటే 3 ఇండికేటర్ ల్యాంపులను తీసుకుంటున్నాను. ఓకే, సో H1 అనేది మోటార్ ఆన్ అయినప్పుడు ఒక ఇండికేషన్ అనమాట. H2 అనేది మోటార్ ఆన్ అయినప్పుడు ఇండికేషన్. ఓకే, H1 అనేది మోటార్ ఆన్ అయినప్పుడు ఇండికేషన్, H2 అనేది మోటార్ ఆఫ్ అయినప్పుడు ఇండికేషన్, H3 అనేది మోటార్ ట్రిప్ అయినప్పుడు ఇండికేషన్ అనమాట. ఓకే, H3 అనేది మోటార్ ట్రిప్ అయినప్పుడు ఇండికేషన్, H1 అనేది మోటార్ ఆన్ అయినప్పుడు ఇండికేషన్, H2 అనేది మోటార్ ట్రిప్ ఆఫ్ అయినప్పుడు ఇండికేషన్, H3 అనేది మోటార్ ట్రిప్ అయినందుకు ఇండికేషన్. ఈ 3ంటికి న్యూట్రల్ అనేది కామన్ చేస్తున్నాం. ఓకే, ఇండికేటర్ ల్యాంప్స్ అనేవి, లైట్స్ అనేవి 230 voltsతో ఆపరేట్ అవుతాయి కాబట్టి నేను న్యూట్రల్ అనేది కామన్ చేసి ఈ న్యూట్రల్ని కాంటాక్టర్ న్యూట్రల్ ఏదైతే ఉందో దానికి లూపింగ్ చేశాను. ఓకే, సో ప్రాపర్ అరేంజ్మెంట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, సర్క్యూట్ని ఒకసారి క్లోజ్ చేసి డివైస్ స్టార్ట్ని క్లోజ్ చేసి ఆన్ చేద్దాం కంట్రోల్ సర్క్యూట్ని. సో ఇప్పుడు ఏమైంది, మోటార్ అనేది ఆన్ అయింది. సో మోటార్ ఆన్ అయినప్పుడు ఇక్కడ KM1 ఏదైతే ఉందో ఈ క్లోజ్ అయ్యింది కదా. సో ఇప్పుడు ఓపెన్ అయింది, ఆఫ్ చేసినప్పుడు క్లోజ్ అయింది. ఓకే, దీని నుంచి మనం సో క్లోజ్ అయినప్పుడు ఏమైంది, మోటార్ ఆన్ అయింది. మోటార్ ఆన్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే దీని నుంచి మనం H1 ఇండికేటర్ ల్యాంప్కి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, దీని నుంచి మనం ఇండికేటర్ ల్యాంప్కి కనెక్ట్ చేస్తున్నాం. సరిపోయిందా? ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ దీన్ని సిమ్యులేషన్ చేసి చూపిద్దాం. సో ఫ్యూజ్ అనేది క్లియర్ చేశాను. ఇప్పుడు చూడండి, సో మోటార్ ఆన్ అయినప్పుడు ఇండికేటర్ ల్యాంప్ అనేది ఆన్ అయింది. ఓకే, సో మోటార్ ఆఫ్ అయిపోయినప్పుడు ఇండికేటర్ ల్యాంప్ అనేది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనం మోటార్ ఆఫ్లో ఉన్నప్పుడు ఇండికేటర్ ల్యాంప్ అనేది ఆన్ అవ్వాలి. అది అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక NC ఆక్సిలరీ కాంటాక్ట్ని తీసుకున్నాను. సో ఇది మోటార్ అనేది ఏ కాంటాక్టర్తో రన్ అవుతుంది, పవర్ కాంటాక్టర్. ఈ పవర్ కాంటాక్టర్ పేరు ఏం పేరు మనం పెట్టుకున్నాం, ఇక్కడ KM1 అని పెట్టుకున్నాం. సో ఇక్కడ మనం NCకి కూడా ఈ యొక్క NC ఆక్సిలరీ కాంటాక్ట్ కూడా మనం KM1 అని నేమింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో KM1 నేమింగ్ అనేది ఇస్తాను. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ట్యాగ్ మార్చేస్తే సరిపోద్ది. ఓకే, సరిపోయింది కదా. సో ఇక్కడ మనం వీటిని, ఇది ఫేస్ ఆల్రెడీ ఫేసే కాబట్టి దీన్ని మనం ఇక్కడ లూప్ చేసేస్తున్నాను. ఓకే, ఈ ఫేస్ని లూప్ చేస్తాను. ఈ యొక్క ఆదర్యాన్ని, NC యొక్క ఆదర్యాన్ని ఏం చేశాను, ఇండికేటర్ ల్యాంప్కి కలుపుతున్నాను. ఇప్పుడు మీరు చూడండి, కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. H2 మీద క్లిక్ చేసి వాల్యూస్లోకి వెళ్ళి కలర్ చూసుకొని గ్రీన్ కలర్ అనేది చూసాం. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి, ప్లే చేస్తాను. సో ఎప్పుడైతే మనం మోటార్ అనేది ఆఫ్లో ఉందో చూసారు కదా, మోటార్ ఆఫ్లో ఉన్నప్పుడు ఏం లైట్ అనేది, గ్రీన్ లైట్ అనేది ఆన్ అయింది. సో మోటార్ నేను ఆన్ చేస్తాను, చూసారు కదా, గ్రీన్ లైట్ అనేది ఆఫ్ అయిపోయి రెడ్ కలర్ లైట్ అనేది ఆన్ అయింది. సో ఇక్కడ మనం ఏం చేసాం, NC తీసుకున్నాం. సో ఎప్పుడైతే మోటార్ ఆన్ అయినప్పుడు NC కాస్త NO అయిపోద్ది. ఇక్కడ మీరు చూడండి, మోటార్ ఆఫ్లో ఉన్నప్పుడు ఇది NO కాస్త NC అయింది. ఇక్కడ NO కాస్త NC అయ్యింది, NC కాస్త NO అయ్యింది. ఇక్కడ రన్నింగ్లో ఉంది. ఎప్పుడైతే నేను ఆఫ్ చేస్తానో, ఆన్ చేస్తానో, ఈ యొక్క NO కాస్త NC అయింది, NC కాస్త NO అయింది. చూసారు కదా, ఇదనమాట. ఆఫ్ అయినప్పుడు మనకి ఇండికేషన్ ల్యాంప్ వస్తుంది. ఇప్పుడు మరి మోటార్ ట్రిప్ అయినప్పుడు ఇండికేషన్ ల్యాంప్ ఎలా వస్తానని అంటే అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఓవర్లోడ్ రిలే అనేది ఎప్పుడు ట్రిప్ అవుతుందంటే, మోటార్ ఓవర్లోడ్ అంటే మీరు ఓవర్లోడ్ రిలేలో మీరు సమ్ యాంపరేజ్ అనేది సెట్ చేస్తారు. మోటార్ యొక్క యాంపరేజ్ని బేస్ చేసుకుని. ఓకే, సపోజ్ మోటార్ అనేది 6 amps అనుకోండి, మీరు 5 amps సెట్ చేశాను అనుకోండి, ప్రొటెక్షన్ అనమాట. వైండింగ్ అనేది కాలిపోకుండా లైఫ్ ఎక్కువ రావడం కోసం మీరు 5 amps సెట్ చేశారు అనుకోండి. సో ఎప్పుడైతే 5 amps కంటే ఎక్కువ రీచ్ అయిపోయిందో
మోటార్ అనేది డ్రా చేస్తున్న కరెంట్, అప్పుడు ఏమవుతుంది, ఓవర్లోడ్ రిలే అనేది ట్రిప్ అయిపోద్ది. సో ఓవర్లోడ్ రిలే అనేది ట్రిప్ అయిపోయినప్పుడు మనకి ఏమైంది, మోటార్ అనేది ఆగిపోద్ది. ఓకే, సో అందుకోసం మనం ఏం చేసాం, ఓవర్లోడ్ రిలే నుంచి మనం కంట్రోల్ వైరింగ్ చేసాం. సో ఇది F2 అనేది ఓవర్లోడ్ రిలే కదా, F2 NC నుంచి చేసాం. సో అది మీరు చూడండి, ఇక్కడ F2 ఏదైతే ఉందో NCలో ఉంది. ఓకే, సో నేను ఇప్పుడు మోటార్ని ఆన్ చేస్తాను. మోటార్ని ఆన్ అయింది, ఇండికేషన్ ల్యాంప్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు తిరిగే మోటార్ సడన్గా ట్రిప్ అయిపోయింది. అంటే ట్రిప్ అయిపోవడం అంటే ఏంటి, ఓవర్లోడ్ రిలే అనేది ట్రిప్ అయిపోయింది. ఇక్కడ చూసారా, NC ఏదైతే ఉందో F2 NC కాస్త ఏమైంది, NO అయిపోయింది. మళ్ళీ రీసెట్ చేసాను, చూసారు కదా, NC అయ్యింది. ఓకే, NC ఎప్పుడైతే ట్రిప్ అయ్యిందో NO అయిపోయింది, అంటే ఓపెన్ అయిపోయింది. ఎప్పుడైతే మళ్ళీ నార్మల్ అయ్యిందో, రీసెట్ చేసాం ఓవర్లోడ్ రిలేని, అప్పుడు నార్మల్ అయింది, అప్పుడు ఆఫ్ ఇండికేషన్ వచ్చింది. దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకొక NO తీసుకుంటున్నాం. మనం ఇక్కడ ఇంకొక NO తీసుకొని మనం ఇండికేషన్ ల్యాంప్కి కనెక్ట్ చేస్తాం. ఒక NO తీసుకుంటున్నాం, చూసారు కదా, ఒక NO తీసుకొని ఒక NO. ఓకే, సో ఇది కూడా ఫేస్ రొటేటివ్ వోల్ట్సే కాబట్టి ఇక్కడ నేను వేస్తాను. సో ఇది F2 కాబట్టి మనం దీన్ని కూడా F2గా మార్చాలి. వాల్యూస్లోకి వెళ్ళండి, నంబరింగ్లో 2లో పెట్టండి, ట్యాబ్లోకి వెళ్ళి Fగా మార్చండి. ఓకే, సరిపోయింది కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇది NC ఉంది, NO ఉంది, అంటే ఓవర్లోడ్ రిలే నార్మల్గా ఉన్నప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ఆన్ చేస్తాను, చూడండి, నార్మల్గా ఉన్నప్పుడు ఇది NC ఉంది, F2 NO కాస్త NOగానే ఉంది. ఓకే, F2 NC కాస్త NCగానే ఉంది. ఇప్పుడు నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన ఇండికేషన్ ల్యాంప్ అనేది ఆన్ అయింది. సపోజ్ ఓవర్లోడ్ రిలే అనేది ట్రిప్ అయింది. ఇక్కడ మీరు చూసారా, NC కాస్త NO అయిపోయింది, NO కాస్త NC అయింది. ఓకే, సో ఎప్పుడైతే రీసెట్ చేశానో మళ్ళీ ఇది NO కాస్త NC అయింది, NC కాస్త NO అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి ఈ NO ఏదైతే ఉందో దీని నుంచి ఇండికేషన్ ల్యాంప్కి కనెక్ట్ చేస్తాను. ఓకే, సో దీన్ని మనకి ఈ విధంగా అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి నేమింగ్ అనేది ఇచ్చేసాం, అన్నీ ఇచ్చాం. కలర్ అనేది మార్చాలి. కలర్ వాల్యూస్లోకి వెళ్దాం, కలర్ చూద్దాం, వాల్యూస్లోకి వెళ్దాం. వాల్యూస్ ఏంటి, వాల్యూస్లో ఒక బిన్ మీద క్లిక్ చేయాలి, వాల్యూస్లోకి వెళ్ళండి, కలర్లో చూడండి. దీనికి యాంబర్ అనేది వాడాలి. యాంబర్ కలర్, ఇది యాంబర్ కలర్ లైట్ అంటాం. ఓకేనా, ఇదనమాట. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ప్లే చేద్దాం, మోటార్ని ఆన్ చేద్దాం. సో ఇప్పుడు మనం మోటార్ అనేది ఆఫ్లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ లైట్ అనేది ఆన్ అయింది. నేను ఇప్పుడు ఆన్ చేస్తాను. ఓకే, సో మోటార్ అనేది ఆన్లో ఉంది కాబట్టి రెడ్ కలర్ లైట్ అనేది ఆన్ అయింది. సపోజ్ మోటార్ అనేది సడన్గా ట్రిప్ అయింది, అప్పుడు ఏమైంది, ఓవర్లోడ్ రిలే అనేది ఆఫ్ అయిపోయి యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి మోటార్ అనేది ఆఫ్ అయిపోయింది. అలాగే ఈ యొక్క ఇండికేటర్ ల్యాంప్ ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయినట్టు మనకి ఇండికేషన్ అనేది వచ్చింది. ఓవర్లోడ్ రిలేని రీసెట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమైంది, మోటార్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంది. అంటే ఓవర్లోడ్ రిలే ట్రిప్ అయిపోయింది, రీసెట్ చేసాం కాబట్టి మోటార్ నార్మల్ కండిషన్లో రన్ చేయాలి కాబట్టి నార్మల్ కండిషన్లో తెచ్చాం ఈ యొక్క సర్క్యూట్ని మోటార్ ఆన్ చేయడానికి. అప్పుడు ఆఫ్ ఇండికేషన్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ మోటార్ ఆన్ చేస్తామో మళ్ళీ మోటార్ అనేది ఆన్ అయిపోద్ది. ఇదనమాట. ఓకేనా, సో ఇండికేషన్ ల్యాంప్స్కి ఈ విధంగా వైరింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ వీడియోలో మనం రివర్స్ ఫార్వర్డ్ స్టార్టర్ వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు.